మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా చాలా బాగా ఉండబోతుంది అనుకుంటున్నాను. ట్రైలర్ చూసారా? మీకు ఏం నచ్చింది ట్రైలర్? ఏం నచ్చింది? ట్రైలర్ లో చాలా బాగుంది అంతా. సో విజయ్ ఫ్యామిలీ స్టార్ గా ఉండడం బెటరా, మాస్ స్టార్ గా ఉండడం? మాస్ స్టార్ గా ఉండడం. అంటే ఫ్యామిలీ స్టార్ సినిమా తీశారు, ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఇది మాస్ గా రాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుంటది అనుకుంటున్నా. కింగ్డమ్ మూవీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండబోతుంది? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసారా? ఎట్లా ఉంది? చూసామండి 2-3 times. చాలా బాగుంది ట్రైలర్ అయితే. లుక్ కూడా న్యూ లుక్ కదా, చాలా బాగుంది. సో ఫ్యామిలీ స్టార్ సినిమా తీశారు, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఇది మాస్ ఓరియంటెడ్, ఎట్లా ఉంటుంది? అందుకే చాలా బాగుంటుంది అనుకుంటున్నామండి. డిఫరెంట్ కాన్సెప్ట్ గా, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా. సో విజయ్ కెరియర్ లో ఇది ఏమైనా బెస్ట్ మూవీగా మిగులుతుంది? బెస్ట్ మూవీగా ఉంటుందని అనుకుంటున్నామండి. కింగ్డమ్ అంటే కింగ్డమ్ గురించి చెప్పాలంటే విజయ్ కొత్త లుక్తో నెంబర్ 1 ఉన్నాడు అన్న. ప్రజెంట్ కంబ్యాక్ అయితే కోరుకుంటున్నాం. ప్రజెంట్ కంబ్యాక్ కావాలి. మెయిన్ నాకు తెలిసి ఏంటంటే ట్రైలర్ని బేస్ చేసుకుని చూస్తే సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. విజయ్ కెరియర్లో అర్జున్ రెడ్డి దగ్గర సరైన సినిమా అయితే లేదు. సో కింగ్డమ్తో మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నాం. ట్రైలర్ నుంచి డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఫ్యాన్స్. సో దీంతో అయితే హ్యాపీయా? అర్జున్ రెడ్డి తర్వాత పీక్ వెళ్ళిన సినిమా అయితే ఏం లేదన్న. దీని ట్రైలర్ అయితే మాత్రం హైలైట్ ఉంది. మరి నెక్స్ట్ ఏమైతుందో చూడాలి. మూవీ అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అన్న అవ్వచ్చు అనుకుంటున్నాను. ఏంటంటే మరి ప్రతిదీ కూడా బాగుంది. ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది అంటే అన్నది యావరేజ్ అన్న. ఒక ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ. ఇదైతే కూడా మంచి మాస్ మూవీ కదా. అది ఎక్కడుందన్న? ఏముంది అసలు? లైగర్ అంతా కొత్తదనం ఏం లేదు కదా, అన్ని నార్మలే. ఒకప్పుడు రవితేజ సినిమాలో మూవీలా ఉంటుంది అది. ఇప్పుడైతే కొత్తదనం అయితే లుక్స్ ఏంటి ఏమైనా కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ దానికోసం వెయిట్ చేస్తాం. ట్రైలర్ అయితే గుడ్. నేను చూసింది టీజర్ మీద ట్రైలర్ బాగుంది. అది లాస్ట్లో ఆ డైలాగ్ రాక్షసులాగా తయారయ్యడం అది ఇంకా సూపర్ ఉంది. అంటే హైప్ అయితే ఉంది. నాకైతే సినిమా హిట్ అవుతుందని. విజయ్ లుక్ ఎలా అనిపించింది? విజయ్ లుక్ డిఫరెంట్గా అనిపించింది ప్రీవియస్ సినిమాస్ మీద. ఇప్పుడైతే మాత్రం అంటే కొంచెం డిఫరెంట్గా తీశాడు. ఈసారి హిట్ కొట్టచ్చేమో అని. అంటే విజయ్ కూడా చాలా కాలం నుంచి విజయం కోసం వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. అది కరెక్టే కదా. మేము ముందర సినిమాలు అంత ఆశించినంతగా హిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అది. దాంతోపాటు ఈసారి కూడా తెలివిగా టికెట్ రేట్స్ కూడా అలాగే నామినల్ టికెట్ ప్రైజెస్ పెట్టారు. మొత్తం అంతా ఎక్కువ ప్రైజులు 200-500 పెట్టకుండా. సో జనాలు కూడా హ్యాపీగా వెళ్తారు సినిమాకి. సో యాక్చువల్గా ప్రొడ్యూసర్ లక్కీ హ్యాండ్ అంటారు. ఏ సినిమా పట్టుకున్న ఒక లైఫ్ అందరికీ. సరే చింటూ గురించి ఏంటి? అంటే ప్రొడ్యూసర్ అనేది లక్కీ హ్యాండే. ఆయన బాగానే ఆయన స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. దాంతోపాటు గౌతమ్ చెన్నటూరిది కూడా డైరెక్షన్ కూడా బాగుంటుంది కాబట్టి హిట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వేట కొనసాగించు ఇలా వేట ఆడతాడు. అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం? 6 సంవత్సరాలకి వెయిట్ చేస్తున్నాం. అంటే అర్జున్ రెడ్డి తర్వాత వెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఇట్లాంటి సినిమా కోసం. ఇప్పుడు ఈసారి కొడతాం, తర్వాత మాట్లాడతాం. అప్పటిదాకా ఏం మాట్లాడడం. లైగర్ లో కూడా మాస్ క్యారెక్టర్ లైగర్ వచ్చిందన్న. కాకపోతే మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ చాలు. ఈసారి వస్తుంది, చూపిస్తాం. ఏం మాట్లాడదు. అంటే ఏమైనా సినిమాలో ఏమైనా బీట్ చేస్తుందా? ప్రతి దాన్ని బీట్ చేస్తారు. షూరా చెప్తారు. ట్రైలర్ ఇప్పటికి 70-80 సార్లు చూసాను. ప్రతి రోజు చూసారు. లుక్ డిఫరెంట్ ఉంది. అవునా, మేము కోరుకుంది కదా అదే లుక్. మాకు ఈసారి సాటిస్ఫాక్షన్ అనేది తగ్గింది. చూపిస్తాం ఈసారి ఎంతవరకైనా చూసుకుంటాం. అంతేనా? సో చాలా రోజుల నుంచి దాహంగా ఉన్నారు మీరు. అవు మళ్ళీ విజయదాహం. అర్జున్ రెడ్డి లైగర్ కి అన్ని పోయినాయి అన్న. ఈసారి కింగ్ లెక్కనే బతుకుతాడు ఈసారి.